అరే మీ పిల్ల వచ్చిందిరా. ఏ మంత్రమో అల్లే సిందిలా ఎదకే బేసే సంకెలా. మా అల్లుడేమనుకున్నావు శ్రీపాయ్, మాటకు మాట గట్టనే సమాధానం ఇస్తాడు. మీరు గిట్ల వెనకేసుకొచ్చుడు గౌరవం చేయబట్టే 18 ఏళ్ళు పడక ముందే అవతల పడతారు. సరే గాని నువ్వేం చేస్తావు? నేనా ప్రజెంట్ బీఈడీ ఎత్తున్నా. ఓహో బీడీలు చేస్తానవా? నేను అడవి నడుపుతా, నువ్వు బీడీలు చేయి, అది కూడా పనే కదా. నీ అవ్వ నా మరదలు ఏమనుకుంటుందేమో నా గురించి. చల్ అవ్వ నీ సోపతేమద్దు అయిపోయి. ఏ అమ్మాయి వద్దు, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నాకు లగ్గమే వద్దు. ఏ అది వేసుకొని అంటాడు గానే పోదాం. నువ్వు ఇంకోసారి ఇట్లా మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం చూడు, ఇది చూడు, అది చూడు అని అన్నావనుకో కాలుసి పొయ్యిలో పెడతాం. పోదాం. పెళ్ళే కాదు పోరా, నిన్న అది కూడా మెచ్చేది. ఇక నువ్వు మారవురా, ఎన్ని సంబంధాలు వచ్చినా వేసుకుంటలేవు. ఒకవేళ దానికిట నువ్వు నచ్చక లగ్గం చేసుకోలేదనుకో ఈ జన్మలో నీకు లగ్గమే కాదు, పో. ఖతం. ఎక్కడుంది అసలు? రిప్లైనే ఇస్తలేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఎక్కడ ఉన్నావు? ఎవరురా నవీన్ ఇల్లు? మా అక్క కొడుకు అల్లుడు. అల్లుడా? ఏం పేరు నీ పేరు? అర్జునా? అర్జునా నా పేరు నీకు ఎందుకు పెట్టిర్రు? అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు. ఓహో అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు నువ్వు పుట్టినావా? అందుకే నీకు అర్జున్ అని పెట్టిర్రా? అందుకే పెట్టి ఏమనుకుంటున్నావు మరి? నేనేమనుకుంటా, వర్షం కొట్టేటప్పుడు పిడుగు పడితే చూడు, అప్పుడు అందరు అర్జున అర్జున అంటే అప్పుడు గిట్ట నువ్వు ఉట్టవచ్చు, అందుకే నీకు అర్జున అని పెట్టవచ్చు అని అనుకుంటా అన్న. ఇంక నయం మా అర్జున్ నేనే అంటే లేవు. ఓరిని అక్క, వీడు గింతంతలేడు, ఈ దగ్గర రేతులు బాగానే ఉన్నాయి కదా నవీను. మా అల్లుడేమనుకున్నావు శ్రీపాయ్, మాటకు మాట గట్టనే సమాధానం ఇస్తాడు. మీరు గిట్ల వెనకేసుకొచ్చుడు గౌరవం చేయబట్టే 18 ఏళ్ళు పడక ముందే అవతల పడతారు. మా అల్లుని సంగతి ఇడిచిపెట్టు కానీ గాన్ సంగతి ఏంది అంత పిస చేస్తాడు. ఏమైందిరా సుమను? ఏం చెప్పాలరా, పొద్దుండలి ఫోన్ చేస్తా అన్న, మెసేజ్కి రిప్లై లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. అగో మళ్ళీ రోగం పుట్టిందిరా మాకు, గట్లెందుకు ఎత్తాంది? ఏమోరా పిసలు ఎత్తాంది. దీని గురించి వచ్చిన సంబంధం పోగొట్టుకున్నా. అరే ఏం బాధపడకురా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చూడు, లిఫ్ట్ చేస్తుంది. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతుర్రా? నాకేం అర్థం అవుతలేదు. అగో గిన్నెలు అర్థం కాకపోవడానికి ఏముందిరా, మీ మరదల గురించేనా? నా మరదల గురించా? దీనికి నా మరదల గురించి ఏది సంబంధం రా? మళ్ళీ ఏ సంబంధం అంటాడు? నువ్వే కాదా పెళ్లి సంబంధం మీ మరదలతో సెట్ చేస్తేవి. అగో నా మరదల్ని గానికి ఎప్పుడు సెట్ చేసినరా? అగో ఇది మంచిగానే ఉన్నది, అప్పుడే మర్చిపోయినావారా? నువ్వే కారా నెంబర్ ఇచ్చినావు మా మరదల్ని పెళ్లి చేసుకోమని. చల్ నేను నిన్ను చేసుకోమనుడేంది, నీకు నేను నెంబర్ ఇచ్చుడేంది? అరే అవలేగా నిన్నే దొబ్బి తాగుతీ కారా, కోటలు తాగుతీవి ఆ బట్టకపోతీవి. కొడుక నాకు మందాస చూపించి నా మరదల నెంబర్ తీసుకున్నావారా నా దగ్గర? నేను తీసుకోలేదురా, నువ్వే ఇచ్చినావురా. మాట మాడతాను ఇప్పుడే. నీ అవ్వ నా మరదలు ఏమనుకుంటుందేమో నా గురించి. చల్ అవ్వ నీ సోపతేమద్దు అయిపోయి. అరే నిన్నిగా నవిగాడే మెస్తలేడు, అని మరదలు ఏమెస్తుందిరా? నీ అవ్వ దీన్ని నమ్ముకొని నీ నచ్చిన సంబంధం పోగొట్టుకున్నా గారా. ఏ పీక్తే వీకండ్రా, నువ్వేం బాధపడకు. ఆ నవీన్ గానికే ఉందా మరదలు? మెల్లగా నేను నచ్చిన సంబంధం సెట్ చేసుకో ఎట్లనో. సరే ఇక మా చెల్లెని ఎట్లను బయలాడుకొని సెట్ చేసుకోవాలి. పోదా. ఏమైందిరా జాడిచ్చి అన్నిందా? నీకెట్లా తెలుసే? నీ ముఖం చూస్తేనే అర్థమైతాంది. పోంగనేమో వెలిగే బల్బు లెక్క పోయినావు, వచ్చేటప్పుడేమో ఎగిరిపోయిన బల్బు లెక్క వచ్చినావు. అదేం లేదే, అది చెప్పక హైదరాబాద్ పోయింది. నాకు చెప్పకుండా పోయిందంటే నాకు ఇంకో డౌట్ కొడతా అండి. అయినా అది నిన్నెట్లా చేసుకుంటుంది అనుకున్నావురా? హైదరాబాద్ చదివేది నీకన్నా మంచిగా చూసుకొనే ఉంటుంది ఆల్రెడీ.
ఏమోనే దాన్ని నమ్ముకొని వచ్చిన సంబంధం పోగొట్టుకున్నా. నీకు గట్లనే కావాలిరా. నిన్న బాగా ఎగిరితీవిగా దాన్నే చేసుకుంటా, దాన్ని వేసుకోకుండా నాకు లగ్గమే వద్దని. పో హైదరాబాద్ కాడు ఉంది, చేసుకోపో. ఏ కారెంటాలు ఆడకి, అది నన్ను చేసుకోవాలని నాకు అర్థమైంది. చేసుకున్నది అయితే నాకు ఏదో ఒకటి చెప్పి పోవు కదా. ఇక చేసుకోవాలని అర్థమైంది కదా, అది చేసుకోకుండా లగ్గమే చేసుకోనంటే ఇక పోయి అడకలింది. పో పో ప్లీజ్ అట్లానే నీ దండం పెడతానే. నిన్న సిందక్కోళ్ళు వచ్చారు కదా, ఏదో సంబంధం ఉన్నది, దాన్ని సెడి చేయమని. ఏ చాలు నేను సెడి చేయమన్నా. ఫస్ట్ సంబంధం వాళ్ళు తీసుకొస్తేనేమో నేను చేసుకోనన్నావు, మళ్ళా సెకండ్ సంబంధం తీసుకొస్తే మళ్ళీ నేను చేసుకోనన్నావు. అలా ముందు నా ఇజ్జత్ తీసినావు కారా నువ్వు. మళ్ళా దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోయి నీకు సంబంధం చూడమానాలిరా. నీకు సిగ్గుమానం లేకపోతే నువ్వే పోయి చూడు అనిపో, నేనైతే ఇన్వాల్వ్ కానల్లా. ఏ ప్లీజ్ ఒక్కసారి రా, ఇంకోసారి ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ చెయ్య. అరే నేను రాను రా బాయ్, నువ్వు లగ్గం చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు. నేను నువ్వుకే బదిలీ అన్న కొద్దీ నువ్వు నెత్తికెక్కుతావు. ఇప్పుడు రావా? ఇప్పుడు రాకపోతే నీవి దొట్టే. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అయినా నేను ఈ ఒట్లు గిట్లు నమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరకు అది చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో అది నీ ఇష్టం. నేనైతే రాను, నేను పోదన్నా. ఇది రానంటారుగా, ఇప్పుడు ఎట్లా? నేనే పోయి కాళ్ళ వేల పడి నేనే బయలాడుకుంటా. ఇక ఏం చేద్దా? అగో మీరు ఇటే వస్తారా? నేనే మీకోసం వస్తా అన్న. ఏంది మా కోసం వస్తాన్నావా? మా కోసం ఎందుకు వస్తాన్నావురా? అయినా నువ్వు అసలు ఎవరు మాకు తెలియదు, నువ్వెవలో. ఏం చేసిందాక ఒక్కసారి పుస్తకానికి అంత మాట అంటివి. మరి లేకపోతే ఏందిరా? ఏ సంబంధం తెచ్చినా కూడా మెచ్చుతలేవు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. నా తప్పేందో నేను తెలుసుకున్నా. నిన్నేదో పిల్ల అన్నారు కదా, ఆ పిల్లని సెడి అయ్యేది. అబ్బా నిన్న బాగా వంగితివి గారా, నేను ఆ పిల్లని వేసుకుంటా, ఆ పిల్లని కాకపోతే నేను పెళ్ళే వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం రోగం పుట్టిందిరా? మేము చూసిన సంబంధం కావాలంటాను. అది నాకు చెప్పకుండా పోయింది. మెసేజ్ చేసినా రిప్లై లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు. ఓహో గదా ముచ్చట. అది జాడిచ్చి అన్నాక మళ్ళీ మేము చూసిన సంబంధం కావాలని మా దగ్గరకు వచ్చినావా? సంబంధం లేదేం లేదు, ఇన్ని నుంచి వీగు. ప్లీజ్ ఇందాక అట్లా అనుకోరు, మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా. ఎట్లా నన్ను సెడి అయ్యేది. అబ్బా అట్లనా? ఒకసారి కాళ్ళు మొక్కురా చూస్తా. మొక్కుతా బిల్డప్ ఎత్తున్నావు. ఏ ఆగే పోతా పోనీ ఒకసారి. పాపాని యుద్ధ గోస్ అనిపిస్తుంది. చూడుర్రి కొద్దిగా గోస అనిపిస్తలేదా కొంచెమన్నా? నేను అన్న సంబంధం సెడి అయ్యేది ఎట్లా అయినా. ఇగో ఇవన్నద్దు, పిల్లని చూడబోవు లేదు, ఏం లేదు. ప్లీజ్ గట్లా అనకు, నీ దండం పెడతా, కాలు మొక్కుతా. అరే చెప్పరా కాగలేవురా? అవ రేపు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వస్తుంది, ఈయన చూసే ఉండు. ఓ గట్లనా? నేను ఇంకా నువ్వు పిల్ల సెడి అయ్యమని నేను భయపడుతుంది. భయపడతావు ఎందుకు భయపడవు? చేసేటి చేస్తావు, మళ్ళా కాలు మొక్తా బాంచనా అంటావా? రేపు అత్తదట చూసేవు. పో పాయశ్విని. అమ్మయ్యా అది వీక్తా వీకని ఇదైతే ఉన్నదిగా. పదకొండు అయితే అంది. అది అమ్మమ్మల ఇంటికి రావచ్చు, అయినా కానీ అమ్మమ్మల ఇంటికి తెలియదు. ఇప్పుడు ఎట్లా తొగలెవలని అడిగితే చెప్పరా? పా పోదా. ఓ అన్న ఆగాలి, పని పడ్డది. నాతో పనన్నా. నేను పెళ్లి చేసుకొని అమ్మాయి వాళ్ళ అమ్మమ్మల్ని లెక్కనే. ఫస్ట్ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో అది చెప్పు. ఆ పేరు తెలియదు కానీ వాళ్ళ అమ్మమ్మ ఉన్నదా, అలా మనవరాలు చేసుకుంటాను. పోనీ వాళ్ళ అమ్మమ్మ ఎవరో, వాళ్ళ అమ్మమ్మ పేరన్నా చెప్పురా. వాళ్ళ అమ్మమ్మ పేరు అంటే వెనకటి పేర్లేనా, లచ్చవనో పుచ్చవనో ఉంటుంది. కాజల సమాధానం ఉండే కదా. అలాగా లచ్చవన పుచ్చవన పేరు ఉంటాయి కదా, ఆ పేరన్నా చెప్పురా. వాళ్ళ పేరు తెలియదు కానీ వాళ్ళు మా వాళ్ళే గౌడ్సు. గిదే సందుకుంటుందా నెరికే కానీ వాళ్ళు ఇల్లు బరబ్బర్ తెలియదు. గౌడ్సా? ఉన్నిళ్ళకి ఎక్కడ ఉన్నాయి బిల్డింగ్, ఎనుకున్న బిల్డింగ్ అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. నాకు ఓకే అది, నాకు నీకు దావత్ ఇస్తా. పోదాం. లోపల ఉన్నట్టున్నది, బయటకు వచ్చేదాకా వేడి చేద్దాం. పెళ్ళి అండి గింత చిన్న ఉన్నది. పుష్కని పెళ్లి చేసుకున్నాను అనుకో, బాల్యకి నన్ను పొట్టు అంటారు పోలీసు వాళ్ళు. వీడేం చెప్తానవరా? అరే సింధులు సంబంధం అని చెప్పలే, అమ్మమ్మలు ఇదేనట్రా. పిల్ల వచ్చిందా చూద్దామని వచ్చిన. మరి పిల్ల వచ్చిందారా? మా వచ్చిందిరా. మరి చిన్న పిల్లని చూసిరేందిరా? నీ ముఖం రా, నీకు చిన్నలకు పెద్దలకు తేడా తెలుతుందా? అలా చెల్లె ఉంటుందిరా.
నీ కాకృతి నా కమాండలం. అలా చెల్లెనారా వాళ్ళ అక్క లోపల ఉండవచ్చు, వచ్చినాక ఈయనే చూద్దాం. ఈ పెన్సిల్ ఏంది గిట్లుంది? చింటుగా ఇట్లా కొడుకోవచ్చు. అరే చింటుగా ఏంటి అక్క, ఈ పెన్సిల్ ఏంది నాకు అంకినట్టున్నది? ఓదా అక్క, చాక్మాల నేనే అంకిన. ఇంకా నయం, ఆకలి అయితే నన్ను పెన్సిల్ తినలే. అక్క ఆకలి అయితే పెన్సిల్ కూడా తింటా. అరే ఏంద్రా మీ లొల్లి? చూడే అక్క, నేను డ్రాయింగ్ వేసుకున్నాను పెన్సిల్ చెక్కి పెట్టుకుంటే వచ్చేవాడికి వాడు మొత్తం కంకింది. అరే నీకు కంకెత్తందుకు పెన్సిలే దొరికిందారా? నీకు అంతగానం కంకపోతే అయితే నన్ను అడిగితే నేను ఒక అంకి ఇచ్చేదాన్ని కదరా. అరే మీ పిల్ల వచ్చిందిరా. ఏ మంత్రమో అల్లే సిందిల ఎదకే వేసే సంకెల. అరే సుమనగా నువ్వు గీడేం చేస్తున్నావురా? అంటే నువ్వు నేను అన్నావు కదా వాళ్ళ అమ్మమ్మలకి పిల్ల వస్తుందని, వచ్చిందో లేదో చూద్దామని వచ్చిన. బాగుతలేదారా? లేచుడితో ఇటే ఉరికొచ్చినవేంది? అంటే మంచిగా ఉందో లేదో చూద్దామని వచ్చిన. మంచిగా ఉంది, నాకు నచ్చింది. నీకు నచ్చితే అయిపోతుందారా? అమ్మాయికి నచ్చద్దా? అగో మొన్న అమ్మాయికి ఫోటో పంపిదేమో, చూసి ఓకే అన్నదేమో. అంటే నేను పంపిన ఫోటో వాళ్ళ ఇంట్లో చూసి ఓకే అన్నారు, ఇంకా అమ్మాయి యూళ్ళే ఓకే అనలేదు. ఓహో గదా ముచ్చట, గట్లే చెప్పు. నీ అక్క గా అమ్మాయి గీనుకోకి ఎప్పుడు ఏందిరా అని నేను అప్పటి నుంచి పిస అవుతాన్నా. నువ్వు ఆవురా, నాకు అవతం ఎందుకు చెప్పిర్రు? అంటే 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారుగా పెద్దలు, అందుకే మేము ఒక్క అబద్ధం ఆడినాం. నేను ముఖానికి 100 అబద్ధాలైంది, 1000 అబద్ధాలు ఆడినా పెళ్లి అవుతుందో కాదు. నువ్వు ఆవురా, ఒక్క అబద్ధమైన మంచిదే, నాకు సెడి అయ్యింది. ఏ మా సెట్ చేస్తా, ఇవి అందరి లెక్క కాదు, కలర్ నేను చూడది. అయినా నేను అందరి లెక్క నీ లెక్క అందరు నేను చూడ. మా వాళ్ళకి నచ్చితే చేసుకోమంటే వేసుకుంటా, లేదంటలేదు. అది అంతే, కలర్ చూడ అన్నది కంటి కంపి వీకింది. మరి ఇదేమవుతుందో? నేను మాట్లాడి మెల్లగా ఎట్లనో సెట్ చేస్తా గానీ నువ్వు ఒర్రాకిడా పోయి సకాడ కూసపోర్రి. సరే మీరిద్దరు ఇంట్లో పోయి ఆడుకోర్రి, మళ్ళీ లొల్లి పెట్టుకోకుర్రి. అగో నన్ను ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దున్నే వచ్చిన, కూర్చో. అమ్మోళ్ళు గిట్ట మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. రోజు ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీ. కాలేజ్ అయిపోయింది కదా, ఏం చెప్తిగా. సరే గాని ఇంట్లో నీకు సంబంధం గురించి చెప్పిర్రా? సంబంధమా? ఏం సంబంధం గురించి? అదే మీ వాళ్ళకి పిల్లగాని ఫోటో పంపితింగా, మీ వాళ్ళు నచ్చిందని అన్నారు, నీకు చెప్పలేదు ఇంకా? ఓహో, పెళ్లి సంబంధం గురించా? చెప్పిర్రు కానీ నేను ఇంకా ఫోటో చూడలే. చూడకుండా చూడకపోతే గానీ పిల్లగాడు మాత్రం కొంచెం నల్లగా ఉంటాడు, చేసుకుంటావు మరి? మీ వాళ్ళే చూడమన్నారు. నల్లగా ఉన్నాను చూడమన్నారా? నల్లుండి చూడవాళ్ళే, పిల్లగాడిని చూడమన్నాక చూసినాం, మీ వాళ్ళకి నచ్చిందట, మరి నీకెట్లున్నది? నేను ఇంకా కలర్ని చూడా. నేను ఒకసారి పిల్లగానితో మాట్లాడినాక నచ్చిందో నచ్చలేదో చెప్తా. ఇది కూడా నయమే, పెళ్లి చూపుల కోపం ముందు మాట్లాడుకుంటే బెటరు. పెళ్లి చూపులకు అయిన తర్వాత మళ్ళీ నువ్వు నచ్చలే అంటే ఆ నిజ్జతి పోతుంది. సరే మరి, పిల్లగాడు ఏడుంటాడు? ఈ ఊరేనా? ఈ ఊరే. ఆడు పొద్దు నుంచి పిట్టకెట్టాడు చూస్తాడు, నువ్వు మాట్లాడతా అంటే చెప్పు, పిలుస్తా. ఈ ఇంటికాడద్దు, బయట ఏదన్నా మాట్లాడుకుంటే బెటర్. మరి మా ఇంటి వెనక చింత చెట్టు ఉన్నది కదా, అడికి రా, నేను పోతున్నా. సరే అత్త పో నువ్వు. ఏమైంది ఇంకా అత్తలేదు? అసలే మనూరికి కొత్త. ఈ చింత చెట్టు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలుసురా, మేము చిన్నప్పుడు ఇక్కడ మస్తు ఆడుకున్నాం. అవునా? అయితే మా అత్త అత్తి. అవి వస్తుంది. సేమ్ ప్లేస్, అది జాడి తన్నింది. మరి ఇదేమవుతుందో? అబ్బాయి ఈయననేనా? అబ్బాయి నేనని అడిగిందంటే ఫస్ట్ ఇంప్రెషన్లోనే దొబ్బింది. పిల్లగాడు ఈయననే, మాట్లాడుతా అన్నావుగా, మాట్లాడిగా. సరే మరి నువ్వు కొంచెం పక్కకు పోవా? సరే. ప్లీజ్ నువ్వు ఉండే, నాకు భయం అవుతుంది. గాయతోని వారా, గా అమ్మాయి మాట్లాడతానంగా మొగన్వే ఉండి నీకేం భయం రా, మాట్లాడు. నీ పేరేం పేరు? నా పేరు అశ్విని. అశ్వినా? గదేంది ఆడోళ్ళ పేరు పెట్టుకున్నావు?
మొగళ్ళ పేరు దొరకలేదా? ఏ నా పేరు అశ్విని కాదు, సుమన్ సుమన్. అవునా, వాట్ అబౌట్ యూ? ఇదేంది బోట్ అంటాంది? కోట్లింగాల గంగలు తిరుగుతాయి బోట్లు, పెళ్ళైనాక మనం తిరుగుదాం. నేను అనేది ఆ బోట్ గురించి కాదు, వాట్ అబౌట్ యూ అంటే నీ గురించి చెప్పు అని. ఓహో నా గురించా? ప్రజెంట్ అయితే ఏం చేస్తలేను, ఓన్లీ ట్రాలెట్ నడుపుకుంటా అన్న. ఓహో, రాలాటో నడుపుతావా? అంటే డ్రైవర్ వేసుకోవా నువ్వు? అట్లేం లేదు కానీ డ్రైవర్ అయితేంది, అదో పనే కదా. సరే గాని నిన్న అవిడే మర్చిపోయినా, నీ పేరు ఏం పేరు? నా పేరా నందు. నందు, NS సుమన్ నందు. సరే గాని నువ్వేం చేస్తావు? నేనా ప్రజెంట్ బీఈడి ఎత్తున్నా. ఓహో బీడీలు చేస్తానవా? నేను అడవి నడుపుతా, నువ్వు బీడీలు చేయి, అది కూడా పనే కదా. బీడీలు కాదు, బీఈడి, అదొక చదువు. ఓహో చదువుతానవా? ఇంకా బీడీలు చేస్తానవా అనుకుంటానా. చదువే, ఇంకొక సంవత్సరం చదివితే అయిపోతుంది. ఇంకో సంవత్సరం అయితే చదువు అయిపోతుందా? అయితే బీడీ కంపెనీ పెట్టుకోవచ్చు. మళ్ళా బీడీలు అంటాడు. బీఈడికి బీడీలకు సంబంధం లేదు. సరే గాని నిన్ను నచ్చిందా? నచ్చుడంటే నేను ఇప్పుడే ఏం చెప్పలేను, నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకొని చెప్తా. అగో, ఇదేంది ఆలోచించుకొని చెప్తా అంటాను, మరి ఇది ఉంటుందో పోతుందో. యాక్షన్. మరి లేకపోతే ఏందిరా, ఏ సంబంధం తెచ్చినా కూడా నచ్చుతలేదని ఉండే ఏదో ఒకటి. రోల్ కెమెరా, పోవాలక్క, యాక్షన్. నవ్వుతా పట్టుకోతా అని. ఈడేం దల్లు కూర్చున్నాడు, ఏమైందిరా? అబ్బో వాళ్ళు సరే ఏం లేదు, ఖాళీ. గట్టిగా చెప్తే ఏమైతుంది? ప్లీజ్ అయ్యి ఒక్కసారి రా, ఇంకోసారి ఇన్వాల్వ్ రాదు. అరే అవులేగా లచ్చవన బుచ్చవన పేరన్నా చెప్పురా. ఈ పెన్సిల్ ఎందుకు ఇట్లుంది? ఈ చింటుగాడే కొరికిన. అక్క అది ఆగలేదు. నేను పెళ్లి చేసుకునే పిల్లలు అమ్మమ్మలు ఎక్కడనే. ఇక చేసుకోవాలని అర్థమైంది కదా, ఇక చేసుకోవాలని అర్థమైందిగా, అది చేసుకోకుండా ఇలా పిల్ల మళ్ళా బీడీలు అంటాడు. బీడీలకు చిచి బీఈడికి షట్ అబ్బా. ఓ గదుడా కర్ర నల్లడు చూడవాలి. మళ్ళీ ఏ సంబంధం అంటాడు. నువ్వే గారా పెళ్లి సంబంధం మీ మడదల గురించి చూసి చెడి ఎత్తివి, నువ్వే నెంబర్ ఎత్తివి. ఏమో చెప్పిన. అవునా? అవునా? మా అల్లుడు ఏమనుకున్నావు మరి, మాటకు మాట అట్లనే సమాధానం చెప్పురా ఏముండే. మా చూడే అక్క, నేను డ్రాయింగ్ వేసుకున్నాను, పెన్సిల్ ఎక్కుకుంటే వాడు పెన్సిల్ కంకిండు. ఇదేంది? అయ్యో యాక్షన్. ఇదేంటి బోట్ అంటాను? బోట్ గంగల బోట్.